ప్రపంచానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే సత్యాన్ని చెప్పినవాడు కోపర్నికస్ అని అందరూ నమ్మారు. కానీ నిజమేమిటంటే ఆ సత్యాన్ని వేల ఏళ్ల కిందటే మన భారతీయ మహామేధావి ఆర్యభట్టుడు చెప్పేశాడు. వెస్టర్న్ వరల్డ్ కీర్తి అందుకున్న నిజమైన ఆవిష్కర్త మాత్రం మన ఆర్యభట్టుడే. అంటే వేల సంవత్సరాల ముందే ఆయన సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని చెప్పాడు. కానీ మనందరికీ ఆర్యభట్టుడు అని అనగానే ముందు గుర్తొచ్చేది సున్నా. వేల ఏళ్ల క్రితం కాగితం లేదు, క్యాలిక్యులేటర్ లేదు, కానీ ఒక మనిషి ప్రపంచాన్ని లెక్కలు కట్టాడు. శూన్యం అనే ఆలోచనే మొదటగా ఆర్యభట్టుడి మనసులో పుట్టింది. ఆ ఒక్క చుక్కతోనే లెక్కల ప్రపంచం మొత్తం మారిపోయింది. కానీ ఓన్లీ సున్నా కాదు, ఆర్యభట్టుడు ఇంకా ఎన్నో కనిపెట్టాడు. మీ చుట్టూ తిరుగుతున్న ఈ భూమి ఫ్లాట్గా లేదు, రౌండ్గా ఉందని చెప్పింది ఆయనే. చుట్టూ తాను భూమి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా ఆయన చెప్పాడు. అలాగే పై విలువను కూడా ఆయన ఖచ్చితంగా చెప్పాడు. అంటే ప్రాచీన ప్రపంచంలో ఎన్నడూ లేనంత ఖచ్చితత్వంతో దాని విలువను ఆయన లెక్కించాడు. ఆర్యభట్టుడు ఆధునిక త్రికోణమితికి పునాది వేశాడు. సైన్ వాల్యూ మరియు వర్సైన్ వాల్యూని రచించి ఉపయోగించిన మొదటి వ్యక్తి అతనే. ఇది ఖగోళ లెక్కలకు చాలా కీలకం. అలాగే ఆల్జిబ్రాకు పునాది వేసిన భారత మేధావి కూడా ఆర్యభట్టుడు. 5వ శతాబ్దంలోని ఆర్యభట్టుడు నేటి క్వాడ్రాటిక్ సమీకరణాలతో గ్రహాల చలనం, గ్రహణాల గణన చేశాడు. x² + bx = 3 లాంటి క్లిష్ట సమీకరణాలను ఆయన పరిష్కరించాడు. ఆర్యభట్టుడు భూమి చలనాల నుండి సున్నా వరకు అన్ని ఆయనే మొదట మనకు చూపించాడు.